पवन रानडे ಒಂದ್ಸಲ ಹೋಗಿ ಪರಮಾಣ ನೋಡ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು. ಹೋಗಿ ಯಾರು ಮೈಕಲ್ಲಿ ಮಂತ್ರ ಹೇಳಬಾರ್ದು. ಒಂದು 5 ನಿಮಿಷ ಕಾಲ कोई भी माइक में मंत्र बोलना नहीं है. 5 मिनट तक ఎవరు కూడా మైక్ లో మంత్రం చెప్పకూడదు. 5 నిమిషాల వరకు. పురస్తాదూర్ధ్వే ద్వే ఆఘార సమిధా వాదధాతి ఆగ్నేయామే ఈశాన్యాం. मन्यस्व अनुमतेनुमन्यस्व सरस्वतेनुमन्यस्व देवसवितः प्रसुवा समिधमे कामवशिष्या पंचदशेति. శ్రవణ్ రెడ్డి గారు ప్లీజ్. శ్రవణ్ రెడ్డి గారు ఎక్కడున్నా ఒకసారి పరమాన్న పాఠశాలకు వెళ్ళాలి. శ్రవణ్ రెడ్డి గారు ఒకసారి ఎక్కడున్నా పరమాన్న యాగశాలకు వెళ్ళి అక్కడ ఒకసారి చూసుకోవాలి మనం చెప్పిన విధంగా పరమాన్నం అవుతుందా లేదా. మన ఋత్వికుని ఒకరిని మీతో పాటు పంపిస్తాము. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మనకు పరమాన్నం ప్రధానం ఇప్పుడు చాలా ముఖ్యం. శ్రవణ్ రెడ్డి గారు అన్ని పనులు విడిచిపెట్టి డైరెక్ట్ గా పరమాన్న పాఠశాలకు వెళ్ళాలి. శ్రవణ్ రెడ్డి గారు ప్లీజ్. ప్రక్షేపణ ముహూర్తస్సుముహూర్తో స్థిత్యన గృహంతో ఆఘారావాఘారేతి దర్శపూర్ణమాసవత్తూష్ణీం శ్రవేణాజ్యమాదాయ వాయవ్యాదాగ్నేయాంతం నైరుత్యాదీశానాంతం ఏకం ద్వే త్రీణి చత్వారి ఉత్తరతః అగ్నయే స్వాహా. ఏకం ద్వే త్రీణి చత్వారి దక్షిణతః సోమాయ స్వాహా అగ్నయే స్వాహా. సంకల్ప ప్రభృతే తత్క్షణపర్యంతం మధ్యే సంభావిత సమస్త విద్యపరాధ జనిత ప్రత్యవాయ పరిహారార్థం సర్వప్రాయశ్చిత్తం హోష్యామి. BC ಆದರ್ಶ ಭಟ್ಟ ಪ್ರಧಾನ ಹೋಮಗುಂಡಕ್ಕೆ ಋತ್ವಿಜರಾಗಿ ಬರಬೇಕು. BC ಆದರ್ಶ ಭಟ್ಟ ಎಲ್ಲಿದ್ರು ಪ್ರಧಾನ ಕುಂಡಕ್ಕೆ ఋత్విజరాಗಿ బరಬೇಕು. కానీ వీళ్ళని ఈ నలుగురిని నాకు కొద్దిగా ఆదర్శ భట్ట BC ఆదర్శ భట్ట జ్యోతిమయంగా మారింది ఈ అద్భుత దృశ్యం. నమస్కారం క్యూలో తొందరగా కదలాలి. జనం తొందరగా కదలాలని మనవి చేస్తున్నాము. సెల్ఫీలు ఫోటోలు తీయటం నిషిద్ధం. BC ఆదర్శ భట్ట ఋత్వికులకు విజ్ఞప్తి, దయచేసి మీకు కేటాయించినటువంటి హోమకుండాల వద్ద మాత్రమే ఉండాలి. పర్యవేక్షకులు మాత్రమే మధ్యలో సూచనలు ఇస్తుంటారు.
దయచేసి ఆచార్యులు పర్యవేక్షకులు మాత్రమే హోమకుండాల మధ్యలో ఉంటారు. స్వీయ నియంత్రణతో లక్షలాది మంది భక్తులు వీక్షించే అపురూపమైనటువంటి ఘట్టం అయుత చండీ యాగంలో ప్రారంభం కాబోచున్నది. జగన్మాత చండికామాత విశ్వరూపాన్ని ఈ పూర్ణాహుతిలో మనం దర్శించబోతున్నాం. దయచేసి మీరంతా కూడా ఆచార్యుల సూచనలు పాటించాలని కోరుచున్నాం. అయ్యా, ఈ యాగశాలలో ఎవరికైతే పని ఉన్నది వాళ్ళు మాత్రమే యాగశాలలో ఉండండి. దయచేసి మిగతా అందరూ మీ మీ స్థానాలకు వెళ్ళి మీ అనుష్ఠానాలను ముందు నడిపించండి. దయచేసి ప్రార్థన. ಈ ಯಾಗಶಾಲೆಯಲ್ಲಿ ಯಾರಿಗೆ ಕೆಲಸ ಇದೆಯೋ ಅವರು ಮಾತ್ರಮೇ ಇರಬಿಡಿ. ಉಳಿದವರೆಲ್ಲ ತಮ್ಮ ತಮ್ಮ ಸ್ಥಾನಕ್ಕೆ ತಾವು ದಯಮಾಡಿಸಬೇಕು. यागशाला में सभी लोग खड़े हुए हैं, कृपया सभी लोग आपका स्थान पर जाइए. అగ్ని నీడి పురోహితం అంటూ ఋగ్వేదంలోని హలో 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 మానవులోని దివ్య స్ఫులింగము ద స్పార్క్ ఇదే అగ్ని. మర్త్యంలోని జ్వలించని చైతన్యమే. సప్తగిరి సప్తగిరి గిరి గిరి సప్తగిరి
హలో హలో పంచాంగం హలో 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 సకల కామానసయే మహాకాళీ మహాలక్ష్మీ మహాభద్రీ ప్రీత్యర్థే దుర్గా సంతృతి భవనే నియోగః ఓం శక్తిమేదో పది గంటలకి సరిగ్గా చరిత్ర హోమం ప్రారంభమవుతుంది. 10 గంటలకి సరిగ్గా చరిత్ర హోమం ప్రారంభమవుతుంది. ఓం కద్దిగోళ రాజాంతే కరబలం కుమారసూరః హరిద్రాభ్యమః సర్వత్రాభ్యామః కర్ణేగోళ నిరోధనః శిఖిరంగ పూజాయమః పూలయాయ ఉదయవాయ కేంద్రాంగే కేంద్రాంగేన హరే సాహ రాజాంగే గురుదంగే సుఖాయ భూర రాజాంగే అవదాయ కద్దిగోళ రాజాంతే కరబలం కుమారసూరః హలో 77వ మందిర పంచాంగం
బ్రాహ్మణులు లోపలికి రావాలి. హలో హలో भैया आपको हिंदी आता है? सबको बोलो खाली नवाब हम नहीं बोलो. धामदमप्रभां मृगपदस्कन्धस्थितां भीषणां कन्याभिक्कनमालकैर्दत्ताभिधाते विदां हस्तैश्चक्रगदाजगैर्विजगां छापं गुरन्दर्जने बिभ्राणामनुनात्मिकां श्रीधरां दुर्गां त्रिनेत्रां भजे. హలో భారతదేశంలో యజ్ఞ యాగాదులకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు అని విజ్ఞప్తి మనందరికీ తెలుసు. ప్రతి హోమకుండంలో ఈ యావత్ ప్రపంచ సౌభాగ్యం యజ్ఞాల మీద ఆధారపడి ఉన్నది అని భారతీయుల విశ్వాసం. మనిషి కోరుకునే సర్వ సౌఖ్యాలు సమాజ హితకరమైన అంశాలన్నీ యజ్ఞ నిర్వహణ వల్ల సిద్ధిస్తాయని వేదాలు పురాణాలు చెబుతూ ఉన్నాయి. పిల్లలు పుట్టడం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశాడని రామాయణం వివరిస్తోంది. రాజ్య ప్రాప్తి కోసం భారతంలో ధర్మజుడు రాజసూయ యాగం అశ్వమేధాది హోమాలు చేశాడని చెబుతోంది మహాభారతం. మనిషి శరీరంలోని ఏ అవయవం రోగగ్రస్తమైనా దానికి సంబంధించిన అధిష్టాన దేవతల్ని ఉద్దేశించి హోమాలు యాగాలు చేస్తే మనిషి ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెబుతోంది ఈ భారతీయ విశ్వాసం. సర్వ ప్రాణులు అన్నం వల్ల పోషించబడతాయని మనకు తెలుసు. యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాద్ అన్న సంభవ. యజ్ఞం వల్ల మేఘాల వల్ల వర్షం వల్ల అన్నం. అలా సర్వ ప్రాణులు అన్నగతమైనవి. అన్నం వర్షం కారణంగా వస్తుంది. వర్షాలు మేఘాల వల్ల, మేఘాలు యజ్ఞాల మూలంగానూ ఏర్పడతాయి అని చెబుతోంది వేదం. ఒక హోమగుండంలోంచి అనేక మంది దేవతలకు నైవేద్యాలు వెళుతూ ఉన్న తరుణం ఈ అయుత చండీ మహాయాగం. యాగశాలలో 101 కుండాలు ఉన్నాయి. ప్రధాన కుండ నుంచి ఆచార్యులు తమ తమ హోమకుండాల దగ్గరికి ఆ అగ్నిదేవుడిని తీసుకెళ్లారు. అగ్నిదేవుడు ఆయా దేవతలకు సమర్పిస్తున్న హవిస్సుల్ని అందచేస్తాడు. ఏ దేవతకు ఉద్దేశించిన ద్రవ్యమైనా ఆ దేవుడికి అందించటానికి అనుసంధాన దేవుడే అగ్నిదేవుడు. హవ్యవాహనుడు అంటే హవ్య సామాగ్రిని తీసుకెళ్లే ఒక వాహన దేవత అగ్నిదేవత. దేవదూతగా కూడా మనం సంభావిస్తూ ఉంటాం. మనం మన హస్తాలతో తాకిన ద్రవ్యాలు అగ్ని పునీతమై హవిస్సులుగా మారటం, దేవతలకు చేరటం అద్భుతమైన వైదిక ప్రక్రియ. మన అయుత చండీ మహాయాగకర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి చేతులతో తాకిన హవిస్సుల్ని ప్రధాన హోమకుండాల నుంచి, ఇతర హోమకుండాల్లోంచి దేవతలకు చేరుస్తూ ఉన్నారు. లోక కళ్యాణం కోసం, ప్రజా సంక్షేమం కోసం, మన అందరి సౌభాగ్యం కోసం. ఈ అద్భుత వైదిక ప్రక్రియ అగ్నికి ఉన్న పవిత్రతను చెబుతోంది. అసలు అగ్ని పుట్టుకే యజ్ఞ నిర్వహణ కోసం. ఊరకే అనలము దాచుకున్న ఫలమా క్రతుయోగ్యము కావలెన్సుమి అన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ వారు రామాయణ కల్పవృక్షంలో. యాగ సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం పుట్టిన
నర అగ్ని శ్రీరామచంద్రుడు. అతన్ని అంతఃపురంలో దాచిపెట్టడం తగదు అని విశ్వామిత్రుడు అన్నాడు రామాయణ కల్పవృక్షంలో. హలో హలో హర నమః పార్వతీ పతయే. హలో 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 భక్తులంతా వేగంగా కదలాలి, దయచేసి వేగంగా కదలాలి తల్లి. యజ్ఞవాటిక చుట్టూ నడిస్తే చాలు సఫల పుణ్యాలు సంప్రాప్తమైతాయి. వేగంగా నడవండి దయచేసి. ఇంకా వేలాది మంది ఉన్నారు. మొత్తం ఈ 10 తెలంగాణ జిల్లాల నుంచి, 13 ఆంధ్ర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తున్నారు. వేగంగా నడవండి దయచేసి, వేగంగా నడవండి. హలో యాగ నిమిత్తం అగ్ని పుట్టించేందుకు వాడే పరికరాన్ని ఆరణి అంటారు. ఒక చిన్న సైజు రోకలి లాంటి చెక్కదండాన్ని 4 నుంచి 5 అంగుళాల చతురస్రం చెక్క మీద ఉంచి తాడు సహాయంతో చిలికినట్లు చేసినప్పుడు ఆ రాపిడికి అగ్ని పుడుతుంది. దాన్ని యాగానికి వాడతాం. మరి వేద పఠనం చేస్తున్నారు ఋత్విక్కులు. ఆవు నెయ్యి ఈ హోమంలో వాడబడుతోంది. ఎన్ని కిలోల నెయ్యి, ఎన్ని కిలోల హోమ సామాగ్రి, అది వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అథర్వు, బ్రహ్మ, హోత, ఉద్గాత, సదస్య ఆచార్యుల మార్గదర్శనంలో ఎందరో ఉన్నారు. సార్ మైక్లో హలో అని వినిపిస్తుంది, అది పనిచేస్తుంది, మీరు చెప్పండి ఏమైనా చెప్పాలనుకుంటే. గోపికృష్ణ గారు, పణి శశాంక్ గారు. వేద పండితులు ఏదైనా ముఖ్యమైన అంశం చెప్పాలనుకున్నప్పుడు ఈ మైక్ ఆఫ్ అయిపోతుంది సార్. ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ అని చెప్పిండ్రు. కొద్దిసేపు అయిన తర్వాత హెచ్ఎం గారికి రిక్వెస్ట్ చేసి అదే దాని కొరకే మాట్లాడుతున్నాను. హలో. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. హర. అయ్యా ఋత్విజులందరికీ విజ్ఞప్తి, 10 గంటలకి చరిత్ర హోమం ప్రారంభమవుతుంది. ఈ లోపల అందరూ ఆయా కుండల్లో 100 సంఖ్యలో ఆజ్య హోమం చేయాలి. మనం జపం చేసినటువంటి దానికి దశాంశ హోమం, ఈ చరిత్ర హోమం అయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. అప్పుడు 1000 సార్లు హోమం చేయాలి. ఇప్పుడు అందరూ చరిత్ర న్యాసం చేసి సిద్ధంగా ఉండాలి. 10 గంటలకి సరిగ్గా చరిత్ర, ప్రథమ చరిత్ర హోమం ప్రారంభమవుతుంది. వాద్యం ఆపాలి, మంగళవాద్యం ఆపండి దయచేసి. ಮಂಗಳವಾದ್ಯ ಆಪಂಡಿ ದಯచేసి ಋತ್ವಿಜರಲ್ಲಿ ಮಂಗಳವಾದ್ಯ ಆಪಂಡಿ ದಯచేసి ಸರಿಯಾಗಿ ಚರಿತ್ರೆ ಹೋಮ ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ. ಅಷ್ಟರೊಳಗೆ ಆಯಾ ಕುಂಡದಲ್ಲಿ 100 ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪೂರ್ವಾಜ್ಯ ಹೋಮ ಆಗಿರಬೇಕು. ಉಳಿದ ಋತ್ವಿಜರೆಲ್ಲರೂ ಚರಿತ್ರೆ ನ್ಯಾಸವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಸಿದ್ಧವಾಗಿರಬೇಕು. ಎಲ್ಲ ಋತ್ವಿಜರು ಪೂರ್ವಾಂಗ ನ್ಯಾಸ ಮಾಡಿ 108 नवाक्षरी आज्याहुति ಮಾಡಬೇಕು. सभी ऋत्विजों को विज्ञापना है, पहला आप 100 बार नवाक्षरी हवन कीजिए, बाद में सप्तशती चरित्र न्यास करके रहिए आप. 108 शतवारं क्षम्यतां शतवारमेव आज्याहुति. सभी ऋत्विजों को प्रार्थना है 100 बार आज्याहुति नवाक्षरी जब से कीजिए. अंदर ऋत्विजों को विज्ञप्ति, ముందుగా న్యాసం, ఆ తర్వాత చరిత్ర జరుగుతోంది. 75 ಕುಂಡಕ್ಕೆ ಪರಮಾನ್ನ ಬೇಕಂತೆ, ದಯಮಾಡಿ ನೋಡಿ ಒಂದ್ಸಲ. ಅಲ್ಲ 108 ಅಂದ್ರೆ 1 నిమిష. ఈ 100 జప 100 జపము 10 మంది ఒకసారి చేయడం, ఒక్కరు చేయడం కాదు, 10 మంది కలిసి 100 ఆజ్యాహుతి చేయాలి. ఒక్కొక్క కుండంలో బ్రహ్మ తప్ప మిగతా 10 మంది కూడా ఆజ్యాహుతి అంటే ఒక్కొక్క కుండంలో 1000 అని అర్థం. ఒక్కొక్కరు 100గా చేయాలి. మొదలుగా అందరూ 100 మాత్రమే చేయండి. చరిత్ర సంపూర్ణంగా అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరు 1000 చొప్పున ఆజ్యాహుతి చేయాలి.
ಎಲ್ಲ ಕುಂಡದ ಹತ್ರ ಪರಿಚಾರಕರು ಸಿದ್ಧವಾಗಿರಬೇಕು. ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಕುಂಡದ ಹತ್ರ ಪರಿಚಾರಕರು ಸಿದ್ಧವಾಗಿರಬೇಕು. ಎಲ್ಲ ಕುಂಡಕ್ಕೆ ಪರಮಾನ್ನ ಬಂದಿದೆಯಾ ಅಂತ ಒಂದ್ಸಲ ನಮಗೆ ತಿಳಿಸಿದ್ರೆ ನಾವು ಶುರು ಮಾಡ್ತೇವೆ. ಎಲ್ಲ ಕುಂಡಕ್ಕೆ ಪರಮಾನ್ನ ಬಂದಿದೆಯಾ ತಿಳಿಸಿದ್ರೆ ನಾವು ಶುರು ಮಾಡ್ತೇವೆ. 75 ಮತ್ತು 85ನೇ ಕುಂಡಕ್ಕೆ ಪರಮಾನ್ನ ಬರಲಿಲ್ಲ. ದಯಮಾಡಿ 75 ಆ್ಯಂಡ್ 85 ಕುಂಡಕ್ಕೆ ಋತ್ವಿಜರೆಲ್ಲ చరిత్ర న్యాస ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. అయ్యా ఋత్వికులందరూ సప్తశతి చరిత్ర న్యాస చేసి సిద్ధంగా ఉండాలి. सभी सुपरवाइजर लोग एक बार देखिए एक एक कुंड में 11 लोग है कि नहीं. कृपया सभी सुपरवाइजर लोग देखिए एक एक कुंड में 11 लोग रहना है कि नहीं. एक बार आप चेक कीजिए, बाद में हम शुरू करेंगे. एक एक कुंड में शतवार आज्यावती होना है. होने के बाद आप सप्तशती न्यास करके रहिए. सभी लोग मिलके एक कंठ से हम हवन करेंगे. అందరం కూడా 100 నవాక్షరి హోమం అయిన తర్వాత సప్తశతి న్యాసం చేసి ఏకకంఠంగా ఇప్పుడు మనం హవనం చేయబోతున్నాం. దయచేసి అందరూ సహకరించండి. ఎప్పత్నాలుగు 75 84 ఈ కుండಕ್ಕೆ ಪರಮಾನ್ನ ಕಳಿಸಬೇಕು. ಪರಿಚಾರಕರು అయ్యా ఋత్విజలో పవన్ కుమార్ శర్మ గారు వచ్చిందా? పాయసం కనుక వస్తే మనం ఇంకా ప్రారంభించవచ్చు. ಪವನ್ ರಾಜ್ರೆ ಒಂದ್ಸಲ ಪರಮಾನ್ನ ಪಾಕಶಾಲ ಹೋಗ್ಬಿಟ್ಟು ಒಂದ್ಸಲ ನೋಡ್ಕೋಬೇಕು ಎಷ್ಟು ಪರಮಾನ್ನ ಇದೆ, ಇನ್ನು ಎಷ್ಟು ಪರಮಾನ್ನ ಬೇಕು ಅಂತ. ಎಲ್ಲರೂ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ನಾವು ಹೋಮ ಶುರು ಮಾಡಬಹುದು. ಶತವಾರ ಆಜ್ಯಾವತಿ ಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಧ್ಯಾನಂ ವಿದ್ಯುದ್ದಾಮ ಸಮಪ್ರಭಾಂ ಮೃಗಪತಿ ಸ್ಕಂಧಸ್ಥಿತಾಂ ಭೀಷಣಾಂ कन्याभिः करवालखेटवसद्धस्ताभिरासेवितां हस्तैश्चक्रगदाजिघ्रेशमिकां चापङ्गदन्तर्जनीं बिभ्राणामलात्मिकां शशिधां दुर्गां त्रिनेत्रां भजे. అందరూ పంచోపచార పూజ చేయాలి. पृथिव्यात्मने गन्धं कल्पयामि अहम् आकाशात्मना पुष्पं कल्पयामि यं वायुवात्मना धूपमाघ्रापयामि ब्रह्मज्ञात्मना दीपं दर्शयामि वम् अमृतात्मना अमृतोपहारं निवेदयामि संसर्वात्मना अखिलोपचार पूजा समर्पयामि. ఒక్క నిమిషం ఉండండి. అందరి కుండాల్లో పరమాన్నం వచ్చింది అంటే మేము చరిత్ర హోమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అన్ని కుండాల్లో మొదలుగా పరమాన్నం సిద్ధం అయ్యింది అంటే మనం అప్పుడు హోమం మొదలు పెడదాం. అయ్యా 77వ కుండం దగ్గర పాయసం రాలేదు.
ದಯಮಾಡಿ 77ನೇ ಕುಂಡಕ್ಕೆ ಪಾಯಸ ಬರಲಿಲ್ಲ ಅಂತ 77ನೇ ಕುಂಡಕ್ಕೆ ಪಾಯಸ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪಾಯಸ ಕಲಿಸ್ಬಿಡಿ. 77 కుండంలో పాయసం రాలేదు. 77 కుండంలో పాయసం రాలేదు. 77 కుండంలో పాయసం రాలేదు. స్వామి ఒక్క నిమిషం ఆగండి. 72 నుంచి ఇక్కడ పాయసం ఎవరికి రాలేదు, ఆజ్యంసుగా లేదు ఇక్కడ. $78, $82 పాయసం రాలేదు. మైక్ సిస్టమ్ వాళ్ళు ఎవరికైతే కార్డ్లెస్ కనెక్షన్ ఉందో వాళ్ళకి మాత్రమే అవుట్పుట్ ఇవ్వండి. విత్ వైర్ ఉన్నవన్నీ ఆఫ్ చేయండి దయచేసి. మైక్ సిస్టమ్ వాళ్ళకి విత్ వైర్ ఉన్నవన్నీ ఆఫ్ చేయండి, కార్డ్లెస్ మాత్రమే ఆన్లో పెట్టండి. దయచేసి అంతా ఋత్వికులు కూర్చొని ఉండాలి. కొంచెం సహనంతో, ఇది మనకు ఒక పెద్ద పరీక్ష ఈరోజు. ఈ పరీక్షలో మనం అందరము నెగ్గాలి. దయచేసి అందరూ సహకరించి యాగం నిర్విఘ్నంగా అయి లోకం క్షేమంగా ఉండాలనే మనస్సుతో ఈ కార్యక్రమాన్ని చేయండి. सभी ऋत्विलों को प्रार्थना है. अब हम कर रहे हैं, वो अभी हमको परीक्षा है, वो परीक्षा में हम जीतना है. इसीलिए सभी ऋत्वी लोग हमको थोड़ा सहकार कीजिए. ये लोक क्षेम के लिए कर रहे हैं हम लोग. सभी लोग को प्रार्थना है, आप आराम से बैठिए, आराम से करेंगे. భాగం తీసుకురాలి లేదా ఎగ్జాక్షన్ అని దొరుకుతాయండి అవి నాలుగు 8 ఒక్కోదికి 4 పెట్టమంటే అయితే టీమందా ఒక 4 ఒక 5-6 గజాలు ఖాళీ ఇవ్వాలి. వాళ్ళు కడక తీసేయాలి. కడక తీసేస్తే బండి అనేది ఇంత ఇబ్బంది కాదు. చూడండి అందరు కానీ మొదలే కాలేదు, అప్పుడే అందరు కానీ మొత్తం ఘోరంగా ఉంటుంది. చెప్పి చూడండి ఎవరైనా వర్కర్స్తో సాధ్యమైందా 4 చాప వెడల్పు ఏమి. ప్రశాంత్ రెడ్డి గారు ఒకసారి, ప్రశాంత్ రెడ్డి గారు ఒకసారి ప్రధాన యాగకుండ దగ్గరికి రావాలి. ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి ఋత్వికుల వల్ల లేచి వెళ్ళొద్దండి. మేము ఈ స్థానాల్లో మీరు కూర్చొని ఉండండి. ఒక 10 నిమిషాల్లో పార్వతీ పతయే హర హర మహాదేవ. అయ్యా ఇప్పుడు హోమం ప్రారంభిస్తున్నాం. ఋత్వికులంతా కూర్చోవాలి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమోఢమస్య పాగుం సురే విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః. అయ్యా ఇక్కడ వెనకాల 84 కుండంలో పాయసం రాలేదు, ఇంకా ఒక 5 నిమిషాలు. ఏం లేదు